ఏంటి అని అడుగుతూ ఉన్నారు. వాళ్ళు ఏ సర్వీస్ రూల్స్లోనూ పెట్టకుండా మా పదోన్నతి ఏంటి, మా కెరీర్ సంగతి ఏంటి అని అడుగుతుంటే సమస్య ఒకటైతే పరిష్కారం మరొకటి చూపిస్తున్నాడు. సేమ్ ఐఏఎస్ అధికారులు ఎవరైతే బొమ్మలు చూపించి అంతా వాహా ఓహో 90% హ్యాపీనెస్ సాచురేట్ లెవెల్ అని చెప్పారో అదే అధికారులు మళ్ళీ అదే పద్ధతిలో నడిపిస్తా ఉన్నారు సార్. వారి సమస్య, వారి సర్వీస్ రెగ్యులేషన్, వారికి రావాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్, వారి పదోన్నతి. ఇది చేయమంటే మేము రేషనలైజేషన్ చేస్తాం, కేటగరైజేషన్ చేయొచ్చు. రేషనలైజేషన్, కేటగరైజేషన్ ఇస్ అడ్మినిస్ట్రేటివ్ అఫేర్, దట్ ఈస్ ద డొమైన్ ఆఫ్ ది గవర్నమెంట్. అక్కడ ఉన్నటువంటి అవసరానికి తగ్గట్టుగా మీరు గ్రూపింగ్ చేయటము, సచివాలయాల్ని జనాభా ప్రాతిపదికను, అవసరాల ప్రాతిపదికను మీరు కేటగరైజ్ చేయటము, ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్. ఏ గ్రేడ్ దాంట్లో ఎంతమంది ఉద్యోగులు